పెళ్లి శ్రీనివాస్ మాదిగ తెలంగాణ మాదిగ కులదండోర రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో తెలంగాణ మాదిగ హక్కుల దండోర మాదిగ ఉపకులాల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది. మాదిగ హక్కుల కోసం పోరాటం చేస్తుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ లోక్సభ ఎలక్షన్లో మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని గద్దె దించాలని చెప్పేసి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మాదిగ ఉపకులాలు ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మాదిగ ఉపకులాలు దళితుల మీద దాడులు, కేంద్ర ప్రభుత్వం అంటేనే భయపడే విధంగా భయప్రాంతాలకు గురి చేసి ఇప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పేసి, రద్దు చేస్తామని చెప్పేసి ఎంతోమంది మరి మద్దతు పార్టీ అయిన శివసేన కావచ్చు, ఇంకోటి కావచ్చు బీజేపీలో ఉన్న కరుడు కట్టిన ఉన్మాదుల్లాగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద దాడులు చేస్తారు. కాబట్టి మేము ప్రజలారా ఆలోచించండి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి గెలిపించి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి మన తెలంగాణ మాదిగ హక్కుల దండోర తరపున మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ 100 రోజుల్లో చేస్తానని ఎస్సీ వర్గీకరణ చేయకుండా మరి మాదిగలను వంచేసి మాదిగల ఓట్ల కోసం మాదిగల ఓట్లను దండుకునే విధంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి గారు మరి మా మాదిగల మధ్యలోనే చిచ్చు పెడుతూ ఇప్పటికి కూడా గుళ్ళోకి రానియకుండా బళ్ళోకి రానియకుండా తెలంగాణ రాష్ట్రంలో హింసకు గురి చేస్తున్న తెలంగాణ మొత్తం కాదు, తెలంగాణ కాదు కేంద్రంలో, రాష్ట్రంలో, దేశంలో మరి దళితుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికైనా ఈ 10 సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చినాం బీజేపీ పార్టీకి. ఈ బీజేపీ పార్టీని భూస్థాపితం చేయాలంటే మన అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి దళితులందరం ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షులు దెన్ను కనకరాజు మాదిగ, మరి జాతీయ అధ్యక్షులు మరి వేముల బలరాం మాదిగ నాయకత్వంలో తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు అభ్యర్థుల్ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించే విధంగా మీ అందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో మరి పనిచేస్తూ స్వచ్ఛందంగా పనిచేస్తూ మా హక్కుల కోసం, మాకు రావాల్సిన సీట్ల కోసం, మాకేదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకేదైతే మొన్న జరిగిన సమావేశాల్లో మాకేదైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మరి ఏదైనా వార్డు స్థాయి నుంచి సర్పంచ్, జడ్పీటీసీ, రాజ్యసభ, ఎమ్మెల్సీ లెవెల్కు మాకు అవకాశం కల్పిస్తానన్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ మాదిగ హక్కుల దండోర మా నాయకత్వ పిలుపులో భాగంగా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ఉపకులాలను కలుపుకొని మాదిగ సంఘాల ఫ్రంట్ ద్వారా మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం ఏకతాటి మీదకి వచ్చి మతోన్మాద పార్టీని బుద్ధి చెప్పి గద్దెదించాలని చెప్పేసి మరి మనం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై మాదిగ, జై మాదిగ, జై భీమ్.